ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నట్టుంది సైన్యం సీరియస్ యాక్షన్. ఉగ్రవాదులకి ప్రాణాలని కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సినటువంటి దశని క్రియేట్ చేశారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా సంఘటన. మనకి ఈ మధ్యన ఛాలెంజ్లు ఇసురుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం ఎట్టున్నాం, ఇప్పుడు ఎట్టున్నాం, లేకపోతే అభివృద్ధి అప్పుడు ఎట్లుంది, ఇట్లాంటివి ఎవరికాళ్ళు చర్చిస్తున్నారు. ఇక్కడ ఓ 3.5 ఏళ్ల క్రితం ఓ ఫోటో కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి ఒక సవాల్ విసిరింది. హిజ్బుల్ ముజాహిదీన్ కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా తయారు చేస్తామంటూ తయారైనటువంటి ఉగ్రవాదుల బృందం. ఆ బృందానికి నాయకత్వం వహించినటువంటి బురాని వీడు 10 మందిని కమాండర్లుగా తయారు చేశాడు. 10 మంది ఇలాంటి ఏదైతే దేశం ద్రోహం చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు, లేదంటే కనుక భారతదేశం మీద పరోక్ష యుద్ధం కాకుండా ప్రత్యక్ష యుద్ధం చేయడానికి ఆయుధాలతో తయారైనటువంటి శిక్షణ పొందినటువంటి 10 మంది టెర్రరిస్ట్ గ్రూపు నాయకులకి వీడు లీడర్. వీళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ భారత్కి సవాల్ విసిరారు. ఇదిగో భారతదేశం నుంచి కాశ్మీర్ వేరు చేసేటువంటి శక్తివంతులని. మామూలుగా అయితే ఇదివరకు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇట్లాంటి వాళ్ళకి పాకిస్తాన్లో రక్షణ కల్పించడాన్ని అంగీకరించం, పాకిస్తాన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు లెటర్ రాసి, లేకపోతే విదేశాంగ శాఖ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించి తర్వాత అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్తామంటూ విదేశాలకు లేఖలు రాసేసి సరిపుచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయలే భారత సైన్యం. భారత రక్షణ శాఖ నుంచి వీళ్ళ సంగతి ఏంటో తేల్చమని హోంశాఖ నుంచి సైన్యానికి ఆ డీటెయిల్స్ అన్నీ పంపించారు. అప్పటి నుండి సైన్యం పకడ్బందీగా సైన్యానికి ఉన్నటువంటి అంతర్గత సమాచార వ్యవస్థల దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ నుంచి బిగిన్ చేసుకుని టాక్టికల్గా ఒక్కొక్కడిని, ఎందుకంటే ఫోటోలు చక్కగా ఇచ్చారు, ఎవడెవడు ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు, ఎతికి పట్టుకుని చివరికి ఆ ప్రధానమైనటువంటి నాయకుడి దగ్గర నుంచి ఉగ్రవాదుల దాకా 10 మందిలో 9 మంది తెచ్చారు 3.5 ఏళ్లలో. ఇళ్లల్లో దాక్కుని, అంటే జనాల మధ్యలో కలిసిపోయి జనాలతో ఉండిపోయేటువంటి వాళ్ళని ఇళ్లను కూడా పేల్చేసి మరీ కాల్చి చంపినటువంటి సంఘటన. ఇప్పటికీ 3.5 ఏళ్లలో 9 మంది పోయారు, ఇంకొకటి మిగిలాడు. ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు వేసామా అని దిగులు పడాల్సిన పరిస్థితి పాపం అది పెట్టినోడే పోయాడు అనమాట. కాబట్టి భారత సైన్యాన్ని తక్కువగా అంచనా వేసేటువంటి ఉగ్రవాద సంస్థలకి ఇది ఒక పెద్ద గుణపాఠమైంది. దీంతో అప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తున్నారు.